హైదరాబాద్లో గత 10 ఏళ్ల నుండి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు అన్నారు. బట్టి ఇందిరమ్మ రాజ్యం వచ్చాక తిరిగి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటే అందరూ నవ్వారు. మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు. పేదల సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయి. రుణాలు తీసుకుని లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బ్యాంకులు, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించామని తెలిపారు. బట్టి ఒక దశాబ్ద కాలం అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాలలో సభ్యురాళ్లుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ. ఈరోజు దేశంలో మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలోనే దేశానికి ఉక్కు మహిళగా ఉండి ప్రధానమంత్రిగా మరి ఇందిరమ్మ సేవలు మనందరికీ తెలుసు. తెలంగాణ తల్లుల యొక్క బాధ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ. అంటే ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలను గౌరవించి, మహిళలు రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని ఆ దిశలో కార్యాచరణ తీసుకుపోయి భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 31,000 మహిళా సంఘాల్లో పావలా వడ్డీ గత 10 సంవత్సరాలుగా రాలి ఆ పావలా వడ్డీనిచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బియాస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలమని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాటికొండ రాజయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ, ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం, సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
జై తెలంగాణ బతుకమ్మ కుంట స్థలం విషయంలో జైలుకి ఎవరు వెళ్తారో న్యాయస్థానం నిర్ణయిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. గోల్నకా డివిజన్లో శనివారం కంటెస్టెంట్ కార్పొరేటర్ పద్మ రామ్మోహన్తో కలిసి హనుమంతరావు బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ఇంటింటికి తిరిగి కరపత్రాన్ని పంపిణీ చేస్తూ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ఎడ్ల సుధాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ 5 నెలలుగా శ్రమిస్తున్నాడని, హైడ్రా కమిషనర్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు. బతుకమ్మ కుంట కబ్జా చేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్న పేపర్లు కోర్టులో ఎందుకు నిరూపించలేకపోయాడని ప్రశ్నించారు. సరైన పత్రాలు లేనందున కోర్టు బతుకమ్మ కుంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదీన జరగబోయే బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి మహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. పరిశానులు ఉంటే ఎవరన్నా తిట్టేస్తాడు, ఆయనకి ఎక్కడేం దొరకలేదు. హైడ్రా కమిషనర్ జైలుకు పోతాడా, నువ్వు తప్పులు చేసిన దానికి ఎవడు జైలుపోతాడో అది జ్యుడిషియరీ చూసుకుంటే దాని మీద నేను కామెంట్ చేయ. ఆయన ఏంటంటే ఇంత ప్రాపర్టీ నాది బాయ్, నేను అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుంటే కనుక ఆ బాధతో చెప్పిండు. దాని మీద బాధపడ్డాడు. ఏమన్నా తిట్టినా మాకు ప్రతిఫలం వచ్చింది కదా. ఆయన రంగనాథ్ గారు ఇచ్చిన కార్యక్రమం చేసిండు, వాస్తవం చేసిండు. మీ దగ్గర కాగితాలు సరిగ్గా లేవు, మీరు ఎవరు ఇవ్వలేదు. అది మొహమ్మద్ ఆజం మీద ఒక అగ్రిమెంట్ చేసుకొని నీవు నా భూమి అంటే ఎట్లయితుంది? అసలు చెరువు ఎవరికన్నా ఉంటుందా చెప్పుడు? చెరువే, అది గూగుల్లో కూడా ఉన్నది చెరువు అని. దానికి ఆయన మన రంగనాథ్ మీద నిందలు మోపడం, ఆయన జైలుకు పోవడం అనేది ఆయన ఇది మానసికం కొద్దిగా దెబ్బతిన్నట్టుంది. ఆయన మాట్లాడినా నేను మాట్లాడ, ఎందుకంటే దెబ్బతిన్నోడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు. దానికి నేను ఎందుకు కౌంటర్ ఇవ్వాలి? నేను మహిళలకు న్యాయం చేసిన, అంబర్పేట వాసులకు న్యాయం చేసిన, మా తల్లులు తరతరాల నుంచి ఈ బతుకమ్మ కుంటలు ఆడేది, నేను కూడా ఈత కొట్టిన. కానీ ఆయన కావాలని ఇది భూమి నాది అంటాడు. ఆయన చెరువు భూమి అయితే అదే. అందుగురించి రంగనాథ్ గారు ఈ చెరువే కాదు, ఇప్పటి వరకు 4-5 చెరువులను కాపాడిండు. రియల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ రంగనాథ్ గారు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి వచ్చే శుక్రవారం అని మహిళలందరినీ కోరుతున్నా. వీళ్ళే కాదు, బతుకమ్మ కూడా వేయడానికి. అల్వాల్ కానాజీగూడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని సందర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్లోని కానాజీగూడ పెట్రోల్ పంప్ వద్ద భారతీయ జనతా పార్టీ వెంకటాపురం 135వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో సేవాపక్షంలో భాగంగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదానం, కంటి పరీక్షలు, వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటాపురం 135 డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాపక్షంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం, కంటి పరీక్షలు, వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 135 డివిజన్ వెంకటపురం ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి 75వ జన్మదినం పురస్కరించుకొని పక్షం రోజుల్లో భారతదేశం మొత్తం మీద వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, హెల్త్ క్యాంప్స్ ఇలాంటి పెడుతూ ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి తోడ్పడే విధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఈ రోజు చూడండి, ఒక గుజరాత్ లో ఒక మారుమూల గ్రామంలో పుట్టి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ గారు ఒక కామన్ మ్యాన్ నుంచి ఈ రోజు గుజరాత్ ని ఏ విధంగా పరిపాలించిండో, దాని తర్వాత గుజరాత్ రోల్ మోడల్ ని భారతదేశం అంతా వ్యాపింపజేసి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మళ్ళీ ఒకసారి విశ్వగురుగా చేద్దామనే ప్రయత్నంతో గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజాసేవ చేస్తూ
ప్రజల కోసమే నా జీవితం అంకితమని, ఎలాంటి మచ్చలేని, ఎలాంటి అవినీతి లేని ఒక నాయకుడు ప్రపంచం మొత్తంలో ఉండాలంటే ఈ రోజు మన మోడీ గారిని ప్రపంచం చూస్తుంది. ప్రపంచం మొత్తం ఈ రోజు భారతదేశం చూసే స్థాయికి తీసుకొచ్చిన ఒక మహానీయుడు మన మోడీ గారు. ఆ మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి జన్మదినం సందర్భంగా మనం చేసే ఈ స్వచ్ఛ కార్యక్రమంలో ఈ రోజు 135 డివిజన్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి, ఉచిత కంటి శిక్ష శిబిరాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన డివిజన్ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మన ఎంపీ గారు కూడా 135 డివిజన్ తర్వాత విదేశాల నుండి దిగుమతులు తగ్గించుకొని స్వదేశీ వస్తువుల వినియోగం పెంచగలిగినప్పుడే భారతదేశం స్వయం సమృద్ధి సాధించగలుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ విధానంతో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి సుమారు 7 లక్షల కోట్లు తగ్గనుందన్నారు. అయితే పారిశ్రామిక వర్గాలు, దేశ ప్రజల మీద ప్రభుత్వానికి ఉన్న విశ్వాసం వల్ల రానున్న కాలంలో జీఎస్టీ వల్ల ఎక్కువ మొత్తంలో పన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు. విదేశాల నుండి అనేక కీలకమైన రంగాల్లో దిగుమతులు ఎక్కువగా చేసుకుంటుండడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తుందని ఈ సదస్సును అధిగమించేందుకు వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇతర దేశాల సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయన్నారు. ఎన్నో విషయాలు డిస్కస్ చేశాము. ప్రత్యేకంగా 3 విషయాలు. ఒకటేమో జిఎస్టీ, ఇంకోటేమో ట్రంప్ పెట్టిన టారిఫ్స్, మూడోదన్నే స్వదేశీ ఎట్లా కాగలుగుతుంది, ఇండియా బలంగా ఎట్లా కాగలుగుతుంది. ఈ 3 విషయాల మీద అందరూ డిఫెన్స్ టెక్నాలజీలా, కన్స్ట్రక్షన్స్లా, ఫార్మాలా, అగ్రోటెక్లా, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఐఆర్డిఏ, సిజిఎం వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. వీళ్ళందరూ కూడా పాజిటివ్ మైండ్ ఉన్నారు. ఇప్పుడు వచ్చే రిఫార్మ్స్ అంటే కేవలం జిఎస్టీ గురించి అట్టదే, జిఎస్టీ కొరకు వల్ల అయితే ఎంతో లాభం అవుతుంది. ప్రభుత్వంకి ఆమ్దాన్ని ఇమీడియట్లీ అయితే తక్కువ అవుతుంది, కానీ మోడీ గారికి వీళ్ళందరికీ కూడా ఈడ బిజినెస్ మెన్కు నమ్మకం ఉంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వానికి దాదాపు 5 నుంచి 7 లక్షల ఆమ్దాని తక్కువ అయ్యేటట్టుంది. ఇప్పుడే ఐఆర్డిఏ చెప్పిండ్రు ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద, ఇంకా అన్ని ఇన్సూరెన్స్ మీద లైఫ్ జీరో చేసింది. అంటే 18% నుంచి జీరో. అంటే ఇండస్ట్రీ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో 18% తీసేస్తే ఎంత తక్కువైతే? దాదాపు 55,000 కోట్లు తక్కువైతే. అది డైరెక్ట్ హిట్ ఇమీడియట్లీ. గవర్నమెంట్ ఎట్లా తట్టుకుంటుంది? అట్లనే ప్రతి ఇండస్ట్రీలో తక్కువ అవుతున్నాయి. అది దాదాపు నాకు అందాజు ఎగ్జాక్ట్ తెలియదు, అందాజు 5 లక్షలు 6 లక్షల కోట్లు తక్కువ అవుతుంది. నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు మొత్తం జిఎస్టీ ఆమ్దానే 7 లక్షలు ఉండే. ఇప్పుడు 22 లక్షల కోట్లకు తగ్గినాయి. అందులో నుంచి 7 లక్షలు తగ్గుతాయి. అయినా పెద్ద హిట్టే. హాస్పిటల్ ఎట్లా కడతారు, రోడ్లు ఎట్లా కడతారు, 1 Way వారెట్ ఎట్లా, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మళ్ళా అస్సాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా. హైదరాబాద్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న ప్రాంతమని, పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఏఎస్బిఎల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫౌండర్ సిఇఓ అజితేష్ కోర్పోలు అన్నారు. తెలంగాణ అంటే హైదరాబాద్ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అలా గుర్తుకు వస్తుందని అజితేష్ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు కంపెనీలు ఇప్పటికే ఇక్కడ భారీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు పెరిగి అన్ని రంగాల్లోనూ మహానగర అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నాయని ఏఎస్బిఎల్ పరిశీలనలో వెల్లడైందన్నారు. గత ఏడాదితో పోలిస్తే పలు కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటు కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సర్వేలో తేలింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏఎస్బిఎల్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐటీ ఉద్యోగాల సౌకర్యార్థం భారీ ప్రాజెక్టును నిర్మించామని, వచ్చే ఏడాది డిసెంబర్ లోపు నిర్మాణం పూర్తి చేసి తమ కస్టమర్లకు అందిస్తామని ఎస్బిఎల్ సిఇఓ అజితేష్ వెల్లడించారు. ఈరోజు ప్రెస్ మీట్ మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే మైక్రో మార్కెట్ మీద పెట్టడం జరిగింది. మేము ఏఎస్బిఎల్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ. మేము అపార్ట్మెంట్లు కడుతుంటాము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో అండ్ హైదరాబాద్లో వేరియస్ సైట్స్. సో ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రాబోయే ఐటీ ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ దట్ ఈస్ మెట్రో గురించి, రోడ్స్ గురించి, తర్వాత సోషల్ ఇన్ఫ్రా గురించి, అండ్ దాని తర్వాత ఆ ఏరియాలో ఎట్లాంటి హౌసింగ్ ఫెసిలిటీస్ వస్తున్నాయని, అండ్ పర్టికులర్లీ
ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్కి రెంటల్ పర్స్పెక్టివ్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ హౌసింగ్ స్పేస్లో అనే దాని మీద పెట్టడం జరిగింది. అండ్ ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా మేము ప్రజెంట్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి, అదేవిధంగా జోగులాంబ గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుజాత, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఓయూ విద్యార్థినులకు, రాష్ట్ర మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇంతమంది బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ అంటారు. కానీ ఇక్కడ బతుకమ్మ అంటే ఆడపిల్లలు ఒక్కటే కాదు, మగపిల్లలు పూలు తెచ్చిస్తేనే మేము బతుకమ్మ పేర్చుకునే వాళ్ళమని ఒకప్పుడు చెప్పిన పెద్దల తీరుగా ఈరోజు మళ్ళొక్కసారి కళ్ళ కట్టినట్టుగా మన ఉస్మానియా యూనివర్సిటీ కనపడుతుంది. ఓయూ అంటేనే అన్ని కులాలకి, మతాలకి, అన్ని వర్గాలకి స్థావరం ఓయూ. అలాంటి ఓయూలో మొదలుకున్న ఈ బతుకమ్మ పండుగ ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణని ముందుకు నడిపించే దిశలో వెళ్ళాలని మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఎన్నో చెడు వ్యసనాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ ఎట్లయితే ఈ నవరాత్రులు అంటే 9 రోజులు కూడా 9 విధాలు ఎంగిలిపూ బతుకమ్మ ఇలా యువత మంచిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మరి చెడును తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారి పాలనలో మనమందరం కూడా విద్యార్థులు మరి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ ఓయూ నుంచి ఎంతోమంది చాలా అన్ని రంగాలుగా ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి, అన్ని రంగాల్లో ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి ఇంకా అందరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఈ ఓయూ నుంచి ఈరోజు ఈ బతుకమ్మ ఆడుకోవడం అనేది ఇది ఒక మరపురాని మధురమైన జ్ఞాపకంగా నేనైతే భావిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ పోరాటంలో భాగస్థురాలున్నాయి. తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఇవాళ చాలా గర్వపడుతూ ఉన్నాను. ఇదే సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో నన్ను చూసి తన వెంట నడిపించి నన్ను ఇవాళ ఒక బీసీ కమిషన్ మెంబర్గా నియమించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ఎన్నో ఏండ్లుగా ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలని పూజించుకుంటూ చేసుకునేటువంటి ఒక పండుగ మన బ్రతుకుని, మన బ్రతుకు చిత్రాలని, మన అస్తిత్వాన్ని, మన కళల్ని, సంస్కృతిని చాటి చెప్పేటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగని చాలా గౌరవంగా మనం జరుపుకుంటాం. గౌరవం కూడా పెట్టుకొని దసరా పండుగ సందర్భంగా గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో పలు ప్రాంతాల నుండి హైదరాబాద్కు తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు 135 లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. ఇతర ప్రాంతాల నుండి అక్రమంగా మద్యం తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో తదితర రాష్ట్రాల నుంచి రాబోయే దసరా పండుగ సందర్భంగా విచ్చలవిడిగా అట్లాంటి మద్యం మన రాష్ట్రానికి వస్తుందన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వెహికులర్ చెక్ను శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీల్లో భాగంగా కేవలం రెండు ఫ్లైట్లు తనిఖీ చేయగానే మాకు దాదాపు 135 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు బాటిళ్లు సీజ్ చేయడమే కాకుండా వచ్చే ప్రయాణికులకు మేము సూచించడం జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావద్దు, తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వ మద్యం షాపులో లభించే మద్యాన్ని కొని తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే మద్యం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా అది ఈ రాష్ట్రంలో అనుమతించబడదని, మన రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుందని తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా ఈ ఆదేశాలను పాటిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం మానేయాలని ఈ సందర్భంగా సోమాజిగూడ హెచ్పీ పెట్రోల్ పంప్ అవుట్లెట్లో పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు
వాహనాలు ముందుకు కదలకుండా మొరాయించడంతో పెట్రోల్ బంక్కు క్యూ కడుతున్నారు. ఈ విషయమై వాహనదారులు పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నిద్దాం అనుకుంటే ఆ బంక్ అవుట్లెట్ కావడంతో పై స్థాయిలో ఎవరు అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకులో ఉన్న మేనేజర్ స్థాయి వ్యక్తితో మాట్లాడగా వాహనాలకు కావలసిన సర్వీసింగ్ని మాత్రమే తాము ఇవ్వగలుగుతామని, భవిష్యత్తులో వాహనాల్లోని ఇంజిన్ మొరాయిస్తే దానికి తమ బాధ్యత ఉండదు అని చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు వాహనదారులు. పెట్రోల్లోకి నీళ్లు ఎలా వచ్చాయి అని అడిగిన వాహనదారులకు తీవ్ర వర్షాపాతంతో పెట్రోల్ బంకుల్లోకి నీరు చేరాయి అని సమాధానమిచ్చారు సిబ్బంది. సంతృప్తి చెందని వాహనదారులు దీనిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. थर्सडे रात में 1 बजे ये पंप को आए थे हम लोग, HP गवर्नमेंट आउटलेट पंप है बोल के रेगुलर पेट्रोल यहीं डलाते, और तुम रात में भी गाड़ी में पेट्रोल डलाए। उसके 10-15 मिनट NTR गार्डन करने तक गाड़ी के बाद गाड़ी एकदम मिस हो गया। उसके बाद CNG भी है गाड़ी में, तो CNG पे शिफ्ट करके गाड़ी घर तक पहुंचा दी है। गाड़ी पहुंचाने के बाद नेक्स्ट डे काम पे निकलने के टाइम गाड़ी स्टार्ट कर रहा तो गाड़ी स्टार्ट ही नहीं हुआ, तो टोइंग बेल्ट पे गाड़ी सीधा सर्विस सेंटर को भिजा के गाड़ी चेक कराया तो फ्यूल पंप खोल के जो है सो लोग चेक करे तो गाड़ी में पूरा पेट्रोल है, पेट्रोल के साथ पानी है उसमें। वो वीडियो रिकॉर्डिंग्स दिए, वो रिकॉर्डिंग्स ले लेके इधर आया तो लोग उनका गारंटी नहीं है, गाड़ी का जो सर्विसिंग होता वो सर्विसिंग करा दे तो बोल के बोल रहे। बाकी वो सर्विसिंग के बाद अगर 2 महीने 3 महीने के बाद कुछ भी इंजन रिलेटेड कुछ भी अगर रिस्पॉन्सिबिलिटी है तो ये लोग उठाने रेडी नहीं है। फोन पे कोई उनका मैनेजर बात करा, फोन पे नाम नहीं मालूम मेरे को, बाकी उनके सुपरवाइजर से कोई मेन इंचार्ज है नहीं है पंप पे बात करने, कोई सुपरवाइजर ही बात कर रहे है। तो आपको क्या चाहिए? कुछ भी नहीं, गाड़ी का मेरे को या तो जेन्युइन सर्विसिंग होना, रिपेयर होना, फिर बाद में फ्यूचर में प्रॉब्लम नहीं आए जैसा होना, या सीधा सीधा जो है सो लीगल एक्शन लेके जो है सो नई गाड़ी का जो होता है वो बात करें। कौन सा गाड़ी है? XL6 मारुति नेक्सा XL6 2010 रुपीज का पेट्रोल डलाया गाड़ी में। कितना पानी आया? अब वो शोरूम वाले टैली करके पूरा बोल रहे अभी खोल के, वो आया तो पूरा एक बार डिटेल्स में शेयर करता हूँ। వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మకు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు అంజయ్య కొంతకాలంగా మద్యం వ్యసనానికి బానిసై తరచూ తల్లితో పెన్షన్ డబ్బుల కోసం గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా అదే విషయంపై మల్లమ్మతో ఘర్షణకు దిగాడు. చిన్నపాటి గొడవ క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన అంజయ్య కర్రతో గొడుగుతో తల్లిపై దాడి చేశాడు. దాడిలో మల్లమ్మ రక్తపు మడుగులో పడి మృతి చెందింది. ఈ ఘటనపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పెన్షన్ డబ్బుల కోసమే తాగుడుకు బానిసైన కొడుకు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు అంజయ్య హత్యను ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మల్లమ్మ చిన్న కొడుకు మైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అంజయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గడిసింగాపూర్ విలేజ్లో నిన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ ఒక వృద్ధురాలు ఇంట్లో చనిపోయిందని చెప్పేసి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మల్లమ్మ అనే మహిళను కొద్దిగా ఇంజరీస్ కూడా ఉన్నాయి ఆమె మీద, బాడీ షిఫ్ట్ చేసి వాళ్ళ కొడుకు ద్వారా ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ మల్లమ్మకు 2 కొడుకులు 1 బిడ్డ. అయితే ఆ బిడ్డకు పెళ్ళి అయిపోయింది, ఈ కొడుకులది కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ పెద్ద కొడుకు పెద్ద భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య కూడా ఈయన ప్రవర్తన సరిగలేక కొద్దిగా అప్పుడప్పుడు మందు తాగడము వీళ్ళని సతాయించడంతో ఆమె కూడా ఇతను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మృతురాలు పెద్ద కొడుకు 2 మాత్రమే ఆ ఇంట్లో ఉంటుంటారు. ఈ పెద్ద కొడుకు అంజలయ్య ఆయన బానిస అయ్యి మద్యానికి బానిస అయ్యి ఈమెను పెన్షన్ డబ్బులు వచ్చినప్పుడల్లా ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈమెను వేధించేవాడు. గతంలో కూడా చాలాసార్లు తీసుకున్నాడు. అట్లా మొన్న అదే క్రమంలో డబ్బుల గురించి అడిగితే మళ్ళీ ఆమె ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆమెను కట్టెతోని ఇంట్లో ఉన్న గొడుగుతోని కొట్టడం వల్ల ఆమెకు బాగా ఇంజరీస్ అయినాయి. ఆ తర్వాత అదే ఇంట్లో ఆమె చనిపోయింది. ఈరోజు వాళ్ళ చిన్న కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మీద మేము కేసు నమోదు చేసి